అంత భ్రమ. స్వామివారి దర్శనం అయిందా? నాకు అమ్మవారి దర్శనం అవుతోంది. అమ్మవారి దర్శనం ఏంటి బాబు? ఏమిటో నాకు అలాగే అనిపిస్తోంది పంతులు గారు. మనవడు మా రెండవ మనవరాలు స్వప్నయ్య, సంధ్య చెల్లెలు. ఓహో, స్వయాన సంధ్య చెల్లెలు. నమస్కారం. ఏమిటో అంతా మిథ్య. బావగారు, ఏంటి బావగారు? బావున్నారా? అబ్బా, అసలు ఈడికి ఇలా నేర్పినోడు తన్నాలి. పట్టమంటరా? నాకు ఇలాగే వచ్చు. అదొక జోకోటి. అసలు నువ్వేందుకు చాను ఆగమంటే ఆగేస్తాగా. సర్లే, నువ్వెందుకు వచ్చావు చెప్పు. ఇప్పుడు మీ మావ చిన్న కూతురు ఊళ్ళోకి వచ్చిందిరా. పెద్ద కూతురు చేసిన ఎదవ పనికి దీనికి ఎట్టగో మంచి సంబంధాలు రావు. ఏ తలమాసినోడితోనో దీని మేళ తాళి కట్టిస్తారు. ఆ పని ఏదో నువ్వే చేసావనుకో, సగం ఆస్తి కొట్టేయచ్చు. అంటే నే తలమాసినోడా? చవరగా, నా తలమాయటతో పోల్చుకుంటే నీ తలమాయటం ఒక మాయటమంటరా. అదేం కాదు కానీ పద చెప్తా. గుడ్ మార్నింగ్ స్వప్న. గుడ్ మార్నింగ్. ఇదిగో నిన్ను పెద్ద అని పిలుస్తారు. అలాగేనండి. స్వప్న, స్వప్న. ఏంటి బావగారు, ఏం కావాలి? బావగారు బావగారు, నేను నీకు బావనేంటి? అక్క మొగుడు బావగారే కదా. స్వప్న, అసలు జరిగింది ఏమిటంటే, జరిగిన దానికి సారీ, నేను నిన్ను మోసం చేయలేదు అంటారు, అంతేగా? కరెక్ట్. ప్లీజ్, గోపాల్ని రాజని చెప్పి నమ్మించారు, అది మోసం కదా? గోపాల్ చచ్చిపోయాడని నాటకం ఆడారు, అది మోసం కదా? అక్కడ నన్ను ప్రేమించారు, ఇక్కడ ముందే ప్రేమించిన మాకని ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, అది మోసం కాదు కదా? స్వప్న, నువ్వేనమ్మా సంజు మొగుడివి? అవును, పట్టణంలో ఏదో నువ్వు హోటల్ నడిపేవాడంట కదా, ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నర్సయ్య అని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసులో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకడు సర్వర్, ఇంకొకడు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ లా ఇచ్చాడు రోయ్. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, దీని మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టవా? నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిల్డప్లు ఇవ్వక. నరబ్బెనుకుద్రా చచ్చినోడా. తీసేస్తా అమ్మాయి చూస్తుంది, ఫీట్ వద్దు, పరువు పోతాయి, పట్టించి. ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు, దీన్ని పగల కొట్టాల్సి. ఏమిటి దాన్ని మొదలు కొడతావా? ఏంటి? ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా. థ్యాంక్స్ అయ్యా మనోడు. 7 పెద్ద బసవరాజు ఇటు వచ్చారు. అది ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏడు పెళ్ళి మూత తీయటం జాతకాడు 3 పళ్ళు ఏమేస్తానయ్యా, అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే
నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాలేదు, వెళ్దాం పద. అమ్మాయి స్వప్న ఇక్కడున్నావేమిటమ్మా? రాత్రికి అక్కయ్య శోభనం బోల్డెన్ని పనులున్నాయి, రారా. వస్తున్నానమ్మా. భువనేశ్వరి వస్తున్నానత్తయ్య. త్వరగా కానివ్వండి. అలాగే. చాలే పిన్ని. అమ్మ మిమ్మల్ని చీరలు అక్కడ తీసుకురామంది. నువ్వు కూడా వెళ్ళు. మీ ఆయనకి కలర్ ఇష్టమో కాదో చెప్పు తల్లి. ఇష్టమేనా? అయితే వేస్తాను. అవునక్క, మీది లవ్ ఎట్ ఫస్ట్ సైటా సెకండ్ సైటా? రహస్యమా? చెప్పవా? సర్లే, నాకైతే ఏ సీక్రెట్స్ లేవు. నేను ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించాను, ఘనంగా మోసపోయాను. నేను సక్సెస్ఫుల్ లవ్ స్టోరీయేగా, సిగ్గుదేనికి చెప్పు. లాస్ట్ ఇయర్ జూన్ లో మేం కలుసుకున్నాం, వారి అనాథాశ్రమంలో. మా పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఆయన ఏడాదికి 3 నెలలు ఫారెన్ లో ఉంటారు. మొన్న ఫారెన్ నుంచి రాగానే మేమిద్దరం రహస్యంగా గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. అరే, పాల గ్లాస్ ఇక్కడే ఉంది ఏమిటి? అమ్మాయి స్వప్న, ఇది తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చిరమ్మా. ఏ పాల గ్లాస్ పెట్టకపోతే అది శోభనంగా దావుదా? అవదమ్మా, అసలు ఈ సంప్రదాయం ఎందుకో తెలుసా? పాల గ్లాసుతో లోపలికి వెళ్లిన ఆడపిల్ల పాలిచ్చే తల్లిగా తిరిగి రావాలి అని. తీసుకెళ్ళిచ్చిరమ్మా. నాయనమ్మ పాల గ్లాస్ ఇవ్వడం మర్చిపోయిందంట, తెచ్చాను. అవునక్క, ఇందాక నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. జాగ్రత్త, పట్నం మనుషులు ఎక్కువ మోసాలు చేస్తారంట. అయినా మీ ఆయనంత మోసగాళ్ళగా ఏం కనిపించడం లేదులే. ఆయన దేవుడు. దేవుడైతే పెద్ద గొప్ప. అందరికి 2 ఫ్యామిలీస్. వెంకటేశ్వర స్వామికి 2, విష్ణుమూర్తికి 2, శివుడికి 2, రాముడికి ఒక్కరేగా. సర్లే, ఆయన ఒక ఆయన ఉన్నాడు చెప్పుకోవడానికి. ఆయనే ఈయన. చాలా బాగా చెప్పావు సంధ్య. ఇక్కడ పడుకున్నారా? సరికంతా ముసుగుతని పడుకున్నారు. వీడలో సొప్పున ఎవరై ఉంటారబ్బా. ఎలా కనిపెట్టాం? ఈ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా స్వప్నదే, నో డౌట్. లేపేస్తాను. స్వప్న, స్వప్న, దెబ్బతిన్నాం. బాబోయ్, ఏం పట్టు పట్టిందిరా. బాబు చుట్టాలు ఆవిడ చంపేసింది. అత్తగారు, ఏం కొరకరా బాబు, పెద్ద రోడ్ రోలర్లాగా. మంచిగా ఇదిగో తీసుకోండి.
చాలా అమ్మ దొంగ, నువ్వు ఇక్కడున్నావా? నీ చెయ్యి అందుకోవాల్సిన రాత్రి చెయ్యని తప్పుకు నన్ను అపార్థం చేసుకున్నావు. అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను. అలా బయటకు వస్తావా ప్లీజ్? ఒక్కసారి అలా బయటికి రా. రా స్వప్న. స్వప్న. ఇది మనోడు మనోడు అరే లేచిపోయారా? సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటున్నాను. అది సరే కదే, ఏమిటయ్యా వెతుకుతున్నా? దాహంగా ఉంటాను, మంచుల కోసమని వెతుకుతున్నాను. మంచీలు కబ్బోర్లో ఎత్తుకుంటాయ్యా. కబ్బోడా? అయ్యో, నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను. ఏంటి? అక్క గది పక్క గది ప్లీజ్. స్వప్న, నేను చెప్పేది వినడానికి ప్రయత్నించి ప్లీజ్. చెప్పదు, నేనే విన్ను. గట్టిగా రావుకో. స్వప్న, మీ అక్కను ఎవరో ప్రేమించి మోసం చేశారని తన ఆత్మహత్య చేసుకోబోతుంటే నేను కాపాడాను. కేవలం మా అక్క నీ గురించి అంతా చెప్పింది. మీ పరిచయం, మీ ప్రేమ, మీ పెళ్లి అన్ని నాకు వివరంగా చెప్పింది. అయ్యో, ఆ కథ మీ అక్కతో చెప్పమంది నేను. పాప నీ కట్టు కదలు. అయినా నాతో అబద్ధాలు ఆడాల్సిన కర్మ మా అక్కకు పట్టలేదు. కాదు స్వప్న, Don't ever try to touch me. సారీ స్వప్న, నేను చెప్పి అనవసరం. అయినా ఒక పెళ్ళైన మగాడు పెళ్లి కాని ఆడపిల్ల గదిలోకి రావడం సభ్యత సంస్కారం కానీ అనిపించుకోవాలి. స్వప్న, సారీ అడు తిరిగవా? స్వప్న, నాకు పిల్లవడం ఏంటి? మీ అక్కతో పరిచయం నాకు చేసిన 2-3 రోజుల క్రితమే. అంత అప్పుడే మా అక్క మీద వెగట పుట్టేసిందా? మన పాత పరిచయాన్ని అడ్డంగా పెట్టుకుని నువ్వు ఇలా ప్రవర్తిస్తే మా అక్క తట్టుకోలేదు. అయినా నన్ను మోసం చేసావు. మా అక్కకైనా నువ్వు మంచి భర్తగా మిగిలాలంటే మన మధ్యనున్న గుర్తులు చెరిగిపోవాలి, జ్ఞాపకాలు మాడి మసైపోవాలి. స్వప్న, స్వప్న, కొంచెం కూల్గా నేను చెప్పేది వినడానికి ప్రయత్నించి. స్వప్నకి నీకు ఏమిటి సంబంధం? ఆ. ఆ. ఇదిగో మనోడు, ఇది నువ్వయ్యా, ఇది స్వప్న, ఇది సంధ్య. స్వప్న నువ్వు ప్రేమించుకున్నావు, కానీ సంధ్యగా మొగుడుగా వచ్చావు. ఈ సంగతి స్వప్న తెలిసి నీకు దూరమైంది. ఈ విషయం నువ్వు సంజయ్కి చెప్పావు. వద్దయ్యా, అసలు మీరంతా ఈ నాటకం ఆడేది నా కొడుకు రాజేంద్ర గారికి భయపడే కదా. వాడితో ఈ సంగతి చెప్పి తెలిచేస్తా. మీరు కొంచెం రిస్క్ తీసుకుంటున్నారేమో. రిస్క్ తీసుకోవడం నాకు విస్కీతో పెట్టిన విద్య. బట్ ఏమైనా కానీ- నువ్వే మాట్లాడద్దు. ఈ ఇంటికి నేను సింహాన్ని, వాడంత పిల్లగాకి.